కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో ఎరువుల కొరత గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వినతి పత్రాలు అందించామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఎరువులు రసాయనాల శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు చాలాసార్లు కలిశారు. భేటీ తర్వాత కేంద్ర మంత్రి జేపీ నడ్డా కార్యాలయం యూరియా వినియోగంపై ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో యూరియా వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్ర రైతుల నిజమైన డిమాండ్ను తీర్చడానికి తెలంగాణ సీఎంకు మద్దతు ఇస్తామంటూనే తెలంగాణలో మోతాదుకు మించి యూరియా వినియోగిస్తున్నారని మెలికపెట్టారు. ఈ అధిక యూరియా వినియోగంతో భూముల సారం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 2024 ఖరీఫ్తో పోల్చితే 2025 ఖరీఫ్లో ఇప్పటి వరకు 12.4% అదనపు యూరియా వినియోగం తెలంగాణలో జరిగినట్టుగా తెలిపారు. అయితే నడ్డా ప్రకటనను కొందరు కాంగ్రెస్ ఎంపీలు తప్పుపట్టారు. కేంద్రం మాటలు, చర్యలు నల్లబజార్ను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శించారు. వరుసగా కలిసి విన్నవిస్తున్నా, లేఖలు రాస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రం సాయం చేయకపోతే పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ యూరియా సరఫరా చేస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని అంటున్నారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణ రైతాంగం మాత్రం యూరియా కొరతతో అల్లాడుతోంది. వెంటనే